హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆకాశంలో ఫ్లైట్ వెళ్తున్నప్పుడు చూసి మనం ఎప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కుతామో అనుకునే స్టేజ్ నుంచి ఫ్లైట్ ఎక్కి యూకే వచ్చి చదువుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి ఫ్లైట్ ఎక్కి అదర్ కంట్రీకి ట్రిప్ కూడా వెళ్ళబోతున్నాను. మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఇక్కడ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆన్బోర్డింగ్ అయిపోతుంది. అంత టెక్నాలజీ ఉంది. అదర్ కంట్రీస్ వాళ్ళకి మాత్రం అక్కడ ఉన్న పర్సన్సే మొత్తం అన్నీ చెక్ చేసి ఆన్బోర్డింగ్ అయితే చేశారు. ఈ ఆన్బోర్డింగ్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోయాం. అసలు మొత్తం ఇంగ్లీష్ జనాలంతా కూడా ఎక్కువ ట్రిప్పులకి వెళ్తూనే ఉంటారేమో. అసలు చాలామంది ఉన్నారు. లిటరల్లీ అక్కడే ఒక 20 మినిట్స్ పట్టేసింది. మన కాస్మెటిక్స్ అవన్నీ ఇలాంటి బ్యాగ్స్లో వేసి మొత్తం చెక్ ఇన్ చేయాలి. అలాంటి బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా క్యాబిన్ బ్యాగ్లో కన్నా మనం నార్మల్ బ్యాగ్లో వేసి పంపించేస్తే బెల్ట్ ద్వారా వెళ్ళిపోతుంది కదా, అలాగే బెటర్ అనిపించింది. ఎందుకంటే చెక్ ఇన్ దగ్గర కాస్మెటిక్స్లో కొంచెం అటు ఇటు ఏమైనా ఆ కాస్మెటిక్ అంటే మాయిశ్చరైజర్ కానీ ఫౌండేషన్ అలా పక్కకి తీసి పడేస్తున్నారు. మనం అంతంత రేట్ పెట్టి కొని వీళ్ళు పడేస్తుంటే కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది కదా. ఇంక ఈసారి నుంచి బ్యాగ్లో వేయాలనుకున్నాను. ఇంకా ఫ్లైట్ దగ్గరగా అయితే నేను ఇలా ఫస్ట్ టైం చూడడము. యూకేకి వచ్చే ఫ్లైట్ మాత్రం అది లోపల ఎయిర్పోర్ట్ లోపల నుంచి లింక్ డైరెక్ట్ ఫ్లైట్లోకి ఉంటుంది. సో ఇలా ఫస్ట్ టైం చూశాను, బాగా అనిపించింది. అండ్ క్యాప్టెన్ వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. మన ఫ్లైట్ అయితే ఎగరబోతుంది. నాకు ఈ ఫ్లైట్ ఎక్కాననే కానీ కొంచెం ఎక్సైట్మెంట్గా ఉన్న మనసులో కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కడం ఫ్లైట్. ఇటు ముందు ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ స్కానర్ చూస్తున్నారు కదా, ఫ్లైట్లో ఏదైనా ఫుడ్ కావాలంటే మనం ఆర్డర్ చేసుకొని కొనుక్కోవాలి. లాస్ట్ టైం యూకేకి వచ్చేటప్పుడు ఫ్లైట్ దాంట్లో అయితే మాత్రం ఫ్రీగా ఇచ్చారు. అవి కొంచెం లాంగ్ ఫ్లైట్స్ పెద్దవి కాబట్టి అందుకు ఇచ్చారేమో. ఇదే మాత్రం మనం కొనుక్కోవాలి. వాళ్ళు అలా కూడా తీసుకొచ్చి మీకు కావాలా అని మరీ అడుగుతారు. సో నాకు ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. అంటే సెకండ్ టైం నేను ఎక్కడం కూడా ఫ్రీగా ఇవ్వరు. ఈ ఫ్లైట్లో అయితే మనం కొనుక్కోవాలి అని అనుకున్నాను. ఇంకా మనం ఊరు దగ్గరలోకి రాబోతున్నాము. ఇంతకీ ఎక్కడికి ట్రిప్కి వెళ్తున్నానని అనుకుంటున్నారా? బ్లూ సిటీకి అండి. బ్లూ సిటీ అంటే ఏదో కాదు, మొరోకోకి. ఈ మొరోకోకి ఎంటర్ అవుతుండగానే మొత్తం అంతా నాకు ఒక రాజస్థాన్ ఫీల్ అనిపించింది. మొత్తం ఎడారి ప్రాంతం లాగా ఎక్కడో అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి. మీరు గమనిస్తే మొత్తం ఇల్లులన్నీ కూడా ఒక టైప్ లానే అనిపించాయి. అంటే ఒకే కలర్తో ఉన్నట్టు. ఎక్కువ ఇల్లుల కన్నా పచ్చదనం కన్నా ఇసుకే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అసలే ఎడారి, ఫుల్లీ ఎండలు. ఈ 3 days ఎలా సర్వైవ్ అవ్వాలో చూడాలి. మేము వచ్చిన ఫ్లైట్ అయితే ఇదే. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతుంటే మనకి ఖర్జూరపు చెట్లు కనిపించాయి. ఇంకా వాళ్ళ భాష కూడా అరబిక్ భాషలా ఉంది. ఈ 2 స్ట్రైక్ అవ్వగానే నాకు దుబాయ్, కువైట్ గుర్తొచ్చాయి. అక్కడ కూడా ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా ఇమిగ్రేషన్లో మాత్రము బీఆర్పీ కార్డ్స్ అడిగారు. మాకు బీఆర్పీ కార్డ్స్ లేదు, మొత్తం ఆన్లైన్ ఈ విజన్ అని చెప్పగానే ఇంకా స్టాంప్ వేసేసి పంపించారు. ఇప్పుడు బ్యాగ్స్ సర్చింగ్, మన బ్యాగ్స్ ఏ బెల్ట్ నుంచి వస్తుందా అని చెప్పి. ఇదొక పెద్ద టాస్క్. బోల్డ్ బెల్ట్లు ఉంటే వాటిలో మన ఏ బెల్ట్లో మన బ్యాగ్ వస్తుందా అని తెలుసుకోవడమే కష్టము. ఇంకా మా హస్బెండ్కి తెలుసు కాబట్టి తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ మనం మనీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అదర్ కంట్రీస్కి వెళ్తే పెద్ద టాస్క్ ఏంటంటే మన సిమ్ అస్సలు పనిచేయదు. మేమిద్దరమే కాకుండా ఇంకో 10 members వచ్చారు. మేము మాంచెస్టర్ నుంచి వస్తే వాళ్ళు లండన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చారు. ఆ 10 members ఇంకా వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాము. ఇంకా లోపల లేరని చెప్పేసి బయటకు వెళ్ళగానే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు. తను ఒక్కడే ఉండి మిగతా అందరూ వెళ్ళిపోయారంట. ఇంకా మేము ట్యాక్సీ తీసుకొని ఇప్పుడు మేము తీసుకుని హోటల్కి అయితే వెళ్ళబోతున్నాము. రోడ్ అంతా చూడండి, సైడ్ అంతా ఏదో ఇండియాలో ఉన్నట్టు, ఎడారిలాగా రాజస్థాన్ దగ్గర ఉన్నట్టు అనిపించింది. యూకేలో స్ట్రిక్ట్ రూల్స్, క్లీన్ రోడ్డు చూసి ఇదేంటో అసలు మనం ఇండియా వచ్చామా అన్న ఒక ఫీల్ అయితే అనిపించింది. ఇప్పుడు మేము తీసుకునే హోటల్ దగ్గరికి వచ్చేసాము. ఈ హోటల్ ఏంటంటే ఊరు చివరిలో ఎక్కడో ఉంది. ఇది హోటల్ కూడా కాదు, ఒక ఫామ్ హౌస్. చూడ్డానికైతే చాలా బాగుంది. మేము లోపలికి వచ్చిన తర్వాత ఓనర్ చెప్పింది ఏంటంటే ఈరోజు బంద్, అక్కడికి వెళ్ళలేమని చెప్పాడు. అబ్బా అని అనుకున్నాము. ఇంకా రాగానే టిఫిన్లు అయితే పెట్టాడు. ఆ టిఫిన్ కూడా 12ంటికి ఎప్పుడో తిన్నాము. అది కూడా వాళ్ళ స్పెషల్ టీ ఒకటి ఉంటుంది. టీ, నాన్ రొట్టెలు అవి. ఇంకా అలా వీడియో తీసుకుందాను ఇలా బయటికి రాగానే ఖర్జూరపు చెట్లు కనిపించాయి. నేను వాచ్మెన్ని పిలుచుకొని వచ్చి తినచ్చా అని అడిగాను. నో ఇది నువ్వు తినకూడదు అని చెప్తున్నాడు. వీళ్ళందరూ అక్కడ ఉన్న
ఉన్న చెఫ్‌తో ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడుంటాయి, ఎక్కడ మంచిగా తినగలము అని చెప్పి అన్నీ అడుగుతున్నారు. ఇంకా ఓనర్‌తో మేము ఏం మాట్లాడుకున్నామంటే ఫస్ట్ డే లంచ్ లేకుండా డిన్నరు, బ్రేక్‌ఫాస్ట్ అన్నట్టు మాట్లాడుకున్నాము. ఇంకా మధ్యలో ఆకలేసేస్తుందిరా అని అంటే మధ్య మధ్యలో టీలయితే ఇచ్చారు. ఇది వాళ్ళ స్పెషల్ టీ. ఎక్కడికెళ్ళినా ఈ టీ అయితే కంపల్సరీ ఇస్తారు. మింటు పెప్పర్ ఏసిన టీ చాలా బావుంటది. ఇంకా నేను మామూలుగా అక్కడ అన్ని చెట్లుంటే అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడేదో కమలకాయల్లా కనిపించింది. సరే కమలకాయ కదా తిందామని చెప్పి కోసేసి చూసేసరికి వెనకంతా పోయింది. ఇంకా వేస్ట్‌లే అని చెప్పి పడేసాను. లంచ్ కోసం అని చెప్పేసి ఆ చెఫ్ ఒక అబ్బాయి ఎళ్లారు. వాళ్ళెళ్ళి 4 అవర్స్ అవుతుంది ఇంకా రాలేదు. ఇంకా మేమందరం అక్కడ స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటూ ఉన్నాము. ఇదైతే చాలా అనిపించింది. స్విమ్మింగ్ వచ్చున్న వాళ్ళకైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఇక్కడ హోటల్ ఉన్న పాట్ల స్విమ్మింగ్ పూల్ ఈజ్ ద బెస్ట్ అందరికీ. పొద్దున్నంతా చాలా ఎండగా ఉంది. లిటరల్లీ 1, 2 వరకు. ఇంకా 3 అయ్యేసరికి ఫుల్ గాలులొచ్చేసాయి. ఇంకా ఫుల్లు వర్షం అయితే పడింది. అయినా మా వోళ్ళు ఇంకా స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు క్లైమేట్ ఏ విధంగా మారుతుందో అర్థం కాదు. 4 అవర్స్ తర్వాత ఫుడ్ అయితే వచ్చింది. అది కూడా ఫ్రాంకీస్ చపాతీ లోపల చికెన్ పెట్టి ఒక్క బైట్ తిని చూసాను. ఏదో స్మెల్ వచ్చేసరికి ఇంక తినలేదు. వాటితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి కూడా చాలా మెత్తగా అయిపోయాయి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తిని సరిపెట్టుకున్నాను. అక్కడ వాళ్ళకెళ్ళి నాకు ఆకలేస్తుంది ఇవ్వండి అని అంటే ఓనర్ తిడతాడు అంటున్నారు. ఎలాగో ఒకలాగా చిన్న చిన్న మినీ పరోటాలు వేయించుకొని అవైతే తినేసి నేను బయటకు వచ్చేసాను. ఇంకా పక్కనే గ్రౌండ్ ఉంది. టెన్నిస్ ఆడుకుంటున్నారు అందరూ. అలా మేడ మీదకి వెళ్ళాము. ఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి. క్లైమేట్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా డిన్నర్ కోసం అయితే సిద్ధంగా కూర్చున్నాము. టేబుల్ అయితే ఫుల్గా నిండిపోయింది. కానీ ఒక్కడు కూడా కడుపు నిండగా తినలేదు. అసలు ఏం బాలేదు. ఏమేం చేశారో అని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు కానీ మా మొరొకో సిరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.